హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? సమ్మర్ వచ్చేసింది కదండి. మీ ఇంట్లో ఊరగాయలు పెట్టేశారా లేదా? మా ఇంట్లో అయితే ఆవకాయ, పచ్చావకాయ, మాగాయ అన్నీ పెట్టేశామండి. ఒక్కొక్కటిగా వీడియోస్ పెడతాను, తప్పకుండా చూసేయండి. అయితే ఈ మాగాయ కోసం పెద్ద రసం మామిడికాయలు తీసుకోవాలండి. అంటే ఊట ఎక్కువగా ఉన్న మామిడికాయలు తీసుకుని వాటికి శుభ్రంగా చెక్కు తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఒక్క రోజు ఎండబెడితే సరిపోతుందండి. మరి 2-3 రోజులు ఎండలో పెట్టేస్తే ముక్కలు గట్టిగా బిగిసిపోయినట్టుగా అయిపోతాయి. ఒక రోజు అయితే సరిపోతుంది. ఇలా చక్కగా ఒక కాటన్ చీర పరిచేసుకుని కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని ఇలా శుభ్రంగా ఎండబెట్టేసుకోండి. నేను ఇక్కడ 15 మామిడికాయలకి కొలత చెప్తున్నానండి. 15 మామిడికాయలకి ఒక 100 గ్రాముల మెంతులు, 100 గ్రాముల ఆవాలు తీసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి రెండు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే కొలత మామిడికాయలకి 1 లీటర్ ఆయిల్ పడుతుందండి. మనకి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ మీ ఇష్టం. నేనైతే పల్లి నూనె యూస్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని 1 లీటర్ పల్లి ఆయిల్ని వేడి చేసేసి దాంట్లో ఒక మొత్తం ఇంగువ ప్యాకెట్, జీడి ఇంగువ వాడుతున్నాను నేనైతే. ఒక డబ్బా ఇంగువ ఇందులో యాడ్ చేసేసుకుని ఆయిల్ చక్కగా బాగా వేడిగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే ఆరబెట్టి పెట్టుకున్న మాగాయ ముక్కల్ని ఒక బేసిన్లోకి తీసుకుని ఒక పావు ఉప్పు అనమాట, దీనికి కొలత ఒక పావు కేజీ ఉప్పు, అలానే పావు కారం. అంటే ఇప్పుడు నేను చూపించిన గ్లాస్తో ఒక పెద్ద గ్లాసుడు ఉప్పు, పెద్ద గ్లాసుడు కారం వేసుకున్నాను. అలానే మనం ఇందాకనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల మెంతుల పిండి కూడా వేసేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకుని చక్కగా ఇప్పుడు మనం వేడి చేసి పెట్టుకున్న నూనెని దీంట్లో పోసేసుకోవాలన్నమాట. కలిపిన వెంటనే నూనె తక్కువగా ఉన్నట్టు అనిపించిన 2-3 రోజులకి మామిడికాయ ముక్కలోని ఊట అంతా తేలి మీకు ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం గట్టిగా ఉన్నా ఏమీ టెన్షన్ పడద్దు. అది చక్కగా శుభ్రంగా కలిపేసుకొని జాడీలోకి ఎత్తేసుకోవడమే. 2-3 రోజుల తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.